అందరికీ సనార్థులు మార్నింగ్ ముచ్చట్లకు స్వాగతం. ఇక పొద్దుగాల ఎట్లనో అట్లా నిద్ర లేచి కిటికీ తెరిస్తే ఎదురింటి పిల్లోడు వాళ్ళ నాయనమ్మ చేతికి కట్టె ఇచ్చి మెల్లగా నడిపిత్తా బయటకు తీసుకుపోతుంటే చూసిన. ఈ కాలంలో ఫోన్లు పట్టుకొని కూసునే పిల్లల నడుమ పెద్దోళ్ళ మీద గింత ప్రేమ చూపే గా చిన్నోడి ముచ్చట నా గుండెని తాకింది. అందుకే ఇక రెడీ అయి మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి వత్తా గా పిల్లగాంతో మాట్లాడడానికి పోయినా. నేను మాట్లాడు పక్కన పెడితే గా పిల్లగాడు నన్ను చూడంగానే, అక్క నువ్వు మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో యాంకరింగ్ చేస్తావు కదా, నాకు మీ ప్రోగ్రాం అంటే మస్తు ఇష్టం అక్క, మా నాన్నమ్మతో కలిసి రోజు మీ ప్రోగ్రామ్ చూస్తా అక్క, మీరు చెప్పే సెగ్మెంట్స్ అన్నీ మేము పాటిస్తాం అక్క, ఉంటా అక్క అని అనగానే పొద్దున్నే మనసంతా ఏదో తెలియని సంతోషంతో నిండిపోయింది. గిట్లాంటి మనుషుల నడుమ ఉండే ప్రేమాభిమానుల ముచ్చటతోటే గియాల మీ ముందుకు వచ్చేసింది మన మార్నింగ్ ముచ్చట్లు. లేట్ ఎందుకు మరి, గియాల్టి మన ముచ్చట్లను మొదలెడదామా? ఇక మన చుట్టుపక్కల ఎంతోమంది రకరకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం. కొందరు మగోళ్ళు, కొందరు ఆడోళ్ళు. కానీ వీళ్ళే కాకుండా మేము కేవలం ఆడవాళ్ళం కాదు, మగవాళ్ళం కాదు, మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అని చెప్పకనే వాళ్ళే ఈ నాన్ బైనరీ వ్యక్తులు. అవునుల్లా, సమాజంలో వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ హక్కుల గురించి ప్రపంచమంతా గట్టిగా మాట్లాడుకునే రోజే ఈ అంతర్జాతీయ నాన్ బైనరీ వ్యక్తుల దినోత్సవం. జూలై 14వ తారీఖున అంటే గియాల ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటారు. ఇక ఈ ముచ్చటతోటి మీ మెదడుకు మెతపెట్టే క్వశ్చన్ ఎట్లాగా ఉంటుంది కదా, ఇంకా క్వశ్చన్ ఎందుకు చూసిద్దాం పాన్రి. క్వశ్చన్ ప్లీజ్. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, లావు గలవానికంటే బుద్ధిమంతుడు బలవంతుడు ఈ వాక్యం నేటి సమాజంలో దేనికి వర్తిస్తుంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సాంకేతికత మరియు వ్యూహ చతురత. ఆప్షన్ బి చదువుకున్న వారందరూ బలహీనులు. ఆప్షన్ సి శరీరం లావుగా ఉంటే పనులు చేయలేరు. ఆప్షన్ డి జిమ్ వెళ్ళి కండలు పెంచడం వల్ల ప్రయోజనం లేదు. ఇక ఏడ చూసినా అవే షాపింగ్ మాల్లు, అవే సినిమా హాళ్ళు, ఆఫీసులు, ఎటు చూసినా ఈ కార్పొరేట్ కల్చరే కనిపిస్తుంది. పొద్దుగాల కండ్లు తెరిస్తే చాలు మనం తాగే ఛాయ్ కాన్ నుంచి రాత్రి పడుకునేదాకా అన్నీ ఆ కంపెనీల మాయనే. చివరికి మన బతుకులు కూడా ఈ కార్పొరేట్ లెక్కల్లో పడిపోయినాయి. మనుషుల కంటే మెషిన్లకే విలువ ఎక్కువైపోతుంది. ఈ కార్పొరేట్ కల్చర్ దేశంలో అగ్గి లెక్క దూసుకుపోతుంది. అసలు ఇక దీన్ని ఎటు తీసుకుపోతుంది మనల్ని, దీనివల్ల లాభం ఏంది, నష్టమేంది అనేది మన శామ్ కొలాటే సారు మస్తుగా వివరిస్తారట. పాన్రి పోయి తెలుసుకుందాం. ఎందుకంటే రేపు పొద్దున మన బతుకులు ఆగమైపోకుండా ఉండాలంటే ఇది తెలుసుకోవడం మనకు మస్తు అవసరం. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఇంకొక ఎక్సైటింగ్ టాపిక్తో వచ్చాం. అది కార్పొరేట్ కల్చర్. కల్చర్ అంటే మనం ఎన్నో కల్చర్స్ చూస్తుంటాం కదా, అలాగే వర్కింగ్ కల్చర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే మనం ఇంట్లో ఉన్నట్టు ఆఫీస్లో ఉండకూడదు కూడా. ఓకే, సో కార్పొరేట్ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, నేను కార్పొరేట్ కల్చర్ని ఫాలో అయితే ఓకే నన్ను రికగ్నైజ్ చేస్తారు. ఓకే, నాకు రావాల్సిన ఎలివేషన్స్ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, ఓకే, నాకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, అలా కాకుండా కార్పొరేట్ కల్చర్ని నేను ఫాలో కాకపోతే నేను చాలా హార్డ్ వర్కింగ్ కావచ్చు, నేను చాలా ఇంటెలిజెంట్ కావచ్చు, కానీ కల్చర్ లేకుండా ఉంటే ఏమవుతుంది అంటే ఆ ఆఫీస్కి గౌరవం తగ్గుతుందన్నమాట. అందుకే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నేను ఒక ఏబీసీ అనే కంపెనీలో వర్క్ చేస్తే, నేను ఎక్కడికైనా ఆఫీస్ పని మీద వెళ్తే ఐ రిప్రజెంట్ ఏబీసీ. నేను మంచిగా ఉంటే ఏబీసీకి ఓకే గుడ్ నేమ్ వస్తుంది, లేదంటే ఏబీసీ గౌరవం తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది కార్పొరేట్ కల్చర్కి విరుద్ధం. సో అట్లాగే చాలా విషయాలు ఇంకా కార్పొరేట్ కల్చర్లో ఉంటాయి. ఒకటేంటి అని అంటే, మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు 9 hours డ్యూటీలో 8 hours మనం వర్క్ చేయాలి. 1 hour యాక్చువల్గా బ్రేక్ ఉంటుంది. ఒక 30 minutes ఏమో లంచ్కి ఉంటుంది. ఒక 15 minutes అనే బ్రేక్ 2 సార్లు వస్తూ ఉంటుంది. సో మనం దాని అర్థం ఏంటి అని అంటే, 15 minutes బ్రేక్ అంటే 16 minutes కాదు. ఓకే, 30 minutes ఓకే లంచ్ బ్రేక్ అంటే 35 minutes కాదు. ఓకే, సో వాళ్ళకు ఎవ్రీ మినిట్ కౌంట్స్. ఓకే, కార్పొరేట్ కల్చర్ అంటే కార్పొరేట్ కంపెనీస్ అన్నీ కూడా మోస్ట్లీ ఓకే దేర్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ ది వెస్ట్రన్ కంట్రీస్. ఓకే, వాళ్ళకి టైమ్ ఈజ్ మనీ. సో మనం టైంని ఎట్లా అంటే అట్లా
మనం వేస్ట్ చేయడానికి వీల్లేదన్నమాట. సో అది మనం చూస్తూ ఉంటాం. అట్లాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఓకే, సో నువ్వు ఎలాంటి డ్రెస్ వేసుకుంటున్నావు అనేది కూడా మ్యాటర్స్. ఓకే, సో అన్టైడీగా డ్రెస్ వేసుకుని వెళ్ళడానికి వెళ్ళలేదు. ఓకే, అఫ్ కోర్స్ మనకి మండే టు థర్స్డే వరకు ఫార్మల్ డ్రెస్లో ఉండాలి అనేది ఒక గైడ్ లైన్ ఉంది. అలాగే ఫ్రైడే రోజున ఆఫీస్ క్యాజువల్స్ అంటాం. ఆఫీస్ క్యాజువల్స్ అంటే ఏంటంటే మనం టీషర్ట్ వేసుకోవచ్చు, కానీ టీషర్ట్కి కాలర్ ఉండాలి. కాలర్ లేని టీషర్ట్ క్యాజువల్ డ్రెస్. సో క్యాజువల్ డ్రెస్లో ఆఫీస్కి వెళ్ళకూడదు, ఆఫీస్ క్యాజువల్లో వెళ్ళాలన్నమాట. ఆఫీస్ క్యాజువల్ అంటే టీషర్ట్ విత్ అ కాలర్, ఓకే, అండ్ ప్రాపర్ జీన్స్ అండ్ టక్డ్ ఇన్. ఓకే, సో ఇట్లా మనం ఆఫీస్కి వెళ్ళాలి. అంతేకాదు ఎప్పుడు కూడా స్నీకర్స్తోనూ లోఫర్స్తో కూడా వెళ్ళకూడదు. మంచిగా షూస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళడం ద్వారా సో మనం కల్చర్ని ఫాలో అయినట్టు అనమాట. సో అంతేకాకుండా పర్సనల్ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఆఫీస్కి క్యారీ చేయొద్దు. ఓకే, అలాగే ఒకవేళ మీరు కస్టమర్ సర్వీస్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే చాలాసార్లు కస్టమర్స్ చాలా ఐరేట్గా మాట్లాడుతూ ఉంటారు, అంటే యాంగ్రీగా మాట్లాడుతుంటారు. సో చాలా పరుషంగా మాట్లాడుతున్నప్పుడు దానికి మనం ఫీల్ అయిపోవడం, ఎమోషనల్ అయిపోవడం అనేది అవసరం లేదు. ఓకే, వాళ్ళు యాంగ్రీ ఉన్నారు అని అంటే అర్థం ఏంటంటే దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద సర్వీస్ ద కంపెనీ ఈస్ ఆఫరింగ్. అంతేగాని మీతో వాళ్ళకేమీ శత్రుత్వం లేదు. కాబట్టి మీరు దాన్ని అంతగా ఓకే హార్ట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎమోషనల్ కావాల్సిన అవసరం లేదనమాట. సో ఇది కూడా కార్పొరేట్ కల్చర్లో భాగమే. అంతేకాదు మనకి ఈమెయిల్ ఈజ్ బేసికల్లీ మెంట్ ఫర్ ఓకే అఫీషియల్ కమ్యూనికేషన్. ఓకే, సో ఎవరైనా బై మిస్టేక్ మన జోక్స్ని ఫార్వర్డ్ చేసినప్పుడు, లేదంటే కొన్ని జ్ఞాన్ మెటీరియల్ ఉంటుంది, ఏది ఎక్సర్సైజ్ చేయండి, లేదంటే మీరు ఓకే ఇట్లా ఉండండి అట్లా ఉండాలని కొన్ని గైడ్ లైన్స్, కొన్ని పర్సనల్ సజెషన్స్ ఉంటాయన్నమాట. సో ఇట్లాంటివి బేసికల్గా ఈమెయిల్లో రాకూడదు, ఆఫీస్ ఈమెయిల్లో. ఓకే, అదంతా పర్సనల్ ఈమెయిల్స్లో మనం ఎంటర్టైన్ చేయొచ్చు, కానీ బట్ ఆఫీస్ ఈమెయిల్స్ ఇలాంటివి ఉండకూడదు. సో ఒకవేళ ఎవరైనా అట్లా మీకు పంపిస్తే వాటిని మీరు ఇంకొకరికి ఫార్వర్డ్ చేయడం అనేది చాలా తప్పు. సో ఆఫీస్ ఈమెయిల్ని ఆ విధంగా వాడకూడదు. సెకండ్ థింగ్, మనం ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళకి మన మాట వినిపిస్తే చాలు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం నేనేం చేసామో తెలియాల్సిన అవసరం లేదు. సో కాబట్టి అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. అలాగే గాసిపింగ్. సో మనం చూస్తూ ఉంటాం కదా గాసిపింగ్ అంటే. ఓకే, సో ఇట్స్ సో స్వీట్ యాక్చువల్లీ. సో వెన్ వీ టాక్ అబౌట్ అదర్స్ ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ అస్. కానీ ఆఫీస్లో ఎప్పుడు కూడా కార్పొరేట్ కల్చర్లో మనం ఇలాంటివి మనం ఎంటర్టైన్ చేయకూడదు. ఓకే, సో వాళ్ళ యాబ్సెన్స్లో వాళ్ళ గురించి మాట్లాడి ఓకే సో వాళ్ళ దగ్గర మనం ఇంకొక విధంగా ఉంటే దాన్ని హిపోక్రసీ అంటారు అన్నమాట. సో అంతేకాకుండా ఆఫీస్ కార్పొరేట్ కల్చర్లో ఇంకొక విషయం ఉంది. ఎవరిని కూడా మనం స్టేర్ చేయకూడదు, అంటే ఇట్లానే చూస్తూ ఉండకూడదు. వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా సరే. ఓకే, సో వారి వైపు మనం తదేకంగా చూస్తూ ఉండటం అనేది కూడా అఫెన్సివ్గా ఉంటుంది అనమాట. అందుకే ఆఫీస్లో ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో కూడా ఆంబుడ్స్ ప్రాసెస్ అనే ఒకటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అలాగే లౌడ్ బిహేవియర్ అనేది ఇంకొకటి ఉంది. లౌడ్ బిహేవియర్ అంటే ఏది కూడా మనం ఎక్సెసివ్గా చేయకూడదు. ఒక ఆఫీస్లో ఒకరిని మనం పిలిచేటప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి పెద్ద గొంతుతో ఒక షౌటింగ్ చేసినట్టుగా పిలవకూడదు. ఓకే, సో లౌడ్ బిహేవియర్. సో మన పర్సనల్ విషయాలు పెద్దగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇట్లాంటివి మనం ఫాలో అయితే సో మనం కల్చర్ని ఫాలో అయినట్టు ఉంటుంది. తర్వాత యాజమాన్యం కూడా మన విషయంలో సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనం కార్పొరేట్ కల్చర్ని మనం ఫాలో అవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం, మంచి విషయం కూడా. నేను మీకు క్విజ్ క్వశ్చన్ ఇస్తాను. దీని విషయంలో మీరు చెప్పండి, మీ ఆప్షన్ మీరు చూస్ చేసుకోండి. మీ కాలీగ్
ఒక కస్టమర్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన స్వరం ఎలా ఉంది అంటే చాలా రూడ్గా ఉంది కస్టమర్తో. ఇది మీరు చూసినప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆప్షన్, ఆ కాల్ అయిపోయే వరకు అక్కడ ఆగి, కాల్ అయిన తర్వాత ఆయన్ని పిలిచి నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అని ఒక సలహా ఇస్తారు. ఓకే. సెకండ్ ఆప్షన్, మీరేం చేస్తారంటే అది ఏం చేయరు, మీరు వెళ్ళి మీ బాస్కి చెప్తారు. థర్డ్ ఆప్షన్ అదేంటి అని అంటే మీరు మౌనంగా మీ పని మీరు చూసుకుంటారు. అంటే అర్థం ఏంటి అని అంటే ఏది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ అని అంటే మీ పని మీరు చూసుకోవడం అనేది కరెక్ట్ అనమాట. మనం ఎవరిని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే విషయాన్ని క్యారీ చేసి మన బాస్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి దీన్ని కంప్లైంట్ చేయవసరం లేదు, వాళ్ళకి మనం జ్ఞాన్ సెషన్ తీసుకుని సజెషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మన పని మనం చూసుకోవడం అనేది కార్పొరేట్ కల్చర్లో భాగం. ఓకే. కార్పొరేట్ పేరుతో లోకం ఎంత మారినా ఈ రంగుల మోజులో పడి మన మూలాలని, మన పల్లె ఖర్చుని మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ రోజుల్లో పొద్దుగల లేచింది మొదలు రాత్రి దాకా ఉరుకుడుతోటే సరిపోతుంది. ఒళ్ళంతా నొప్పులు, మనసంతా ఏదో భారంగా అనిపిస్తుందా? గిట్లాంటప్పుడు మన గుండెని, ఊపిరితిత్తులని గట్టిగా ఉంచుకోవడం మస్తు ముఖ్యం కదా. మరి యోగాసనాలతోటి మన బ్రీతింగ్ కెపాసిటీ ఎట్లా పెంచుకోవాలి, రోజంతా కట్టపడి అలసిపోయినాక మళ్ళా కొత్త ఊపిరి ఎట్లా తెచ్చుకోవాలి అనే విషయాలని పైలంగా చెప్పనీకి ఈరోజు యోగా ట్రైనర్ వాణిరెడ్డి మేడం అయితే మనతో రెడీగా ఉన్నారు. ఈరోజు మన ప్రోగ్రాంలో గుండెని, ఊపిరితిత్తులని పదిలంగా ఉంచే ఆసనాల గురించి, రాత్రిపూట పండుకుంటే జోగొట్టినట్టు మంచి నిద్ర ఎట్లా పడుతుందో వాణిరెడ్డి మేడం మాటలోనే విందాం పాండ్రి. అందరికీ నమస్కారం. నా పేరు వాణిరెడ్డి, నేను యోగా ట్రైనర్. సో ఈరోజు మనము యోగాలో హార్ట్ అండ్ లంగ్స్కి ఎలాంటి ఆసనాస్ చేయొచ్చో తెలుసుకుందాం. సో ఈ హార్ట్ అండ్ లంగ్స్ రిలేటెడ్ ఆసనాస్ ఏంటంటే మన బ్రీతింగ్ కెపాసిటీని పెంచుకోవడానికి, ప్లస్ మనం బాగా టైర్డ్గా ఉన్నప్పుడు, బాగా అలసిపోయినప్పుడు ఈ ఆసనాస్ చేసుకోవడం ద్వారా మనం కంప్లీట్ రిలాక్సేషన్ అనేది పొందుతాము. ప్లస్ రీఎనర్జైజ్ అవ్వడానికి ఈ ఆసన సీక్వెన్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మనం దీంట్లో చాలా డీప్గా బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తాము. ప్లస్ ఆసన సీక్వెన్స్ అంతా మనకి హార్ట్ ఓపెనర్, లంగ్ ఓపెనర్ లాగా ఉంటుంది కాబట్టి సో వెంటనే మన కోల్పోయిన ఎనర్జీని పొందడము, వెంటనే ఎనర్జైజ్ అవ్వడం అనేది, మంచి నిద్ర కూడా పట్టేలాగా ఈ ఆసనాలన్నీ మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో దీన్ని మనం రీస్టోరేటివ్ మీ కళ్ళు తెరవండి. ముందుగా మీ అరచేతుల్ని చూడండి. ఎస్, ముందుగా మనం చేయబోయే ఆసన సుప్త తాడాసన అంటాం. ఈరోజు మనం చేసే ఆసన ప్రాక్టీస్లో మనము ఇలా 2 యోగా బ్లాక్స్ని కూడా వాడచ్చు. ఒకవేళ మన దగ్గర యోగా బ్లాక్స్ లేవనుకోండి, పిల్లో కానీ రౌండ్ పిల్లో బాల్స్టర్ అంటాం కదా, అలాంటిది కూడా మనము యూస్ చేయొచ్చు. సో మన బ్లాక్ పొజిషన్ అనేది మన అప్పర్ బ్యాక్ కింద ఇలా వచ్చేలాగా స్లీపింగ్ పొజిషన్లో బ్లాక్ని ఉంచి నెమ్మదిగా బాడీ టర్న్ చేసి మన అప్పర్ బ్యాక్లో బ్లాక్ వచ్చేలాగా దీని మీద ఇలా నెమ్మదిగా పడుకుని మీ హెడ్ కింద టచ్ అయ్యేలాగా చూసుకుని కాళ్ళు 2 ఇలా ఓపెన్ చేసి
పాదాలు రెండు సీలింగ్ వైపు ఉండేలాగా చేసి వన్స్ ఒకసారి బాడీ పొజిషన్లో అడ్జస్ట్ అయిన తర్వాత నెమ్మదిగా చేతుల్ని వెనక్కి తీసుకొని ఇలా మీ హ్యాండ్స్ని వెనక్కి ఇది మన లోవర్ బ్యాక్కి, హిప్స్కి, థైస్కి, గ్రోయిన్ ఏరియాకి చాలా మంచి ఆసన. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఇలా మనం ఒక ఆసనాన్ని 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు ఉండొచ్చు. 1 మినిట్ నుంచి 3 మినిట్స్ వరకు కూడా ఆసనాన్ని హోల్డ్ చేయొచ్చు. ఇప్పుడు నెమ్మదిగా చేతులు కిందకు తీసుకురండి. నెమ్మదిగా కాలు 2 దగ్గర తీసుకుని మీ కాళ్ళని 2 స్ట్రెచ్ చేయండి శవాసన పొజిషన్లోకి. నెమ్మదిగా ఒక వైపు తిరగండి. మీ రైట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ పడుకోండి. బ్లాక్ పై నుంచి పక్కకు వచ్చేసి రైట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మీ లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుని స్లోగా లేచి కూర్చోవాలి. నిద్ర మంచిగా పట్టడానికి ఈ ఆసనాలన్నీ చాలా బాగా సహాయం చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ ముచ్చట్లు. చూసిండ్రు కదా, వాణిరెడ్డి మేడం చెప్పిన ముచ్చట ఎంత బరాబర్ ఉన్నాయో. కొన్ని నిమిషాలు టైం ఇచ్చుకొని ఈ యోగాసనాలు అయితే లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు ఒంట్లో కొత్త శక్తి ఎట్లా వస్తుందో, అలసిపోయిన నరాలన్నీ ఎట్లా కుదుటపడతాయో, రాత్రికి గిర్రున తిరిగే లోకం మర్చిపోయి మంచిగా నిద్ర ఎట్లా పడుతుందో మస్తు చెప్పిండ్రు కదా. మీరు కూడా ఇంట్లోనే ఈ ఆసనాలను రోజు ప్రాక్టీస్ చేసి మీ ఆరోగ్యాన్ని గట్టిగా ఉంచుకుంటండి.
ఇక పొద్దుగాలను లేవంగానే అందరికీ వచ్చే పెద్ద తిప్పలేందంటే గియాల టిఫిన్ ఏం చేయాలి అని. రోజు గవే ఇడ్లీలు గవే దోశలు తిని బోరు కొడుతుందా? పైగా కొంచెం బరువు తగ్గుదాం, మంచిగా ప్రోటీన్ ఉండే తిండి తిందాం అనుకునేటోళ్ళకి ఇదో పెద్ద తొలినొప్పి. కానీ మీరేం ఫికర్ పడుకుల్లి, గియాల మన స్పెషల్ ఎపిసోడ్లా టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ ఉండే ఒక సూపర్ ఐటమ్ మీ ముందుకు తెచ్చినాం. గదే హై ప్రోటీన్ చీజ్ దోశ. తింటే నోట్ల కరిగిపోయే చీజు, ఒంటికి బలాన్నిచ్చే ప్రోటీన్ రెండు కలిపి మస్తు కాంబినేషన్లో ఎట్లా చేసుకోవాలో గియాల చూసేద్దాం పాన్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. నేను డాక్టర్ పూజశ్రీ. ఇప్పుడు మనం హై ప్రోటీన్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. అసలు ఈ పేరు ఎందుకు వచ్చింది అంటే, యూజువలీ దోశలో ఒక 3 to 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉండొచ్చు. కానీ నేను చేసే హై ప్రోటీన్ దోశలో ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అది కూడా ఒక సింగిల్ దోశలో. అండ్ దోశ వేసుకునేటప్పుడు పక్కన మనం దోశ కంటే ఎక్కువ చట్నీ తింటూ ఉంటాం, సో అలా క్యాలరీస్ కూడా ఎక్కువ తింటాం. బట్ ఈ దోశలో చట్నీ కూడా అవసరం లేకుండా మనం ఎగ్ అండ్ చీజ్ వేస్తాం కాబట్టి ఒక సింగిల్ దోశ తిన్నా మనకి కంప్లీట్ సటైటీ ఉంటుంది, అంటే ఫిల్ అయిపోతుంది. అలాంగ్ విత్ దాట్ మనకి ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు హై ప్రోటీన్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: దోశ బ్యాటర్, ఎగ్స్, చీజ్ స్లైసెస్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో. ముందుగా దోశ బ్యాటర్ 2 cups ఆఫ్ రైస్ అండ్ 1 cup ఆఫ్ మినప్పప్పుతో తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హై ప్రోటీన్ దోశ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి దీనిపైన ప్యాన్ పెట్టి పెనం వేడెక్కేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్తో జస్ట్ దాన్ని టాస్ చేయాలి. ప్యాన్ వేడెక్కాక ఇప్పుడు మనం దోశ బ్యాటర్ ఇందులో తీసుకోవాలి. సో ఇలా దోశ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మెయిన్గా ఈ హై ప్రోటీన్ దోశలో మనం ఎక్స్ట్రా క్యాలరీస్ని ఎలా అవాయిడ్ చేయాలి ఈజీగా తెలుసుకున్నాం. యూజువలీ దోశ అనగానే ఒక 4-5 దోశలు తింటాం, దాంతోపాటు కొందరు దోశ కంటే ఎక్కువ పక్కన ఉన్న పల్లీ చట్నీ ఇవి ఎక్కువ తీసుకుంటారు. సో మనకు తెలియకుండానే ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటాం. ఇలా కాకుండా ఒక సింగిల్ దోశలోనే ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా అండ్ చట్నీని వాటన్నిటిని అవాయిడ్ చేసి టేస్టీగా తయారు చేసుకోబోతున్నాం. ఇలా దోశ కొంచెం కాలాక దీనిపైన మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని స్ప్రే చేయాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దోశని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. దోశ పైన మనం ఎగ్ వేయడం వల్ల ఎగ్లోని కంప్లీట్ ప్రోటీన్, ఒక ఎగ్లో ఆల్మోస్ట్ 6 grams ప్రోటీన్ అండ్ 5 grams ఆఫ్ ఫ్యాట్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం 2 eggs వేసుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ 12 grams ఆఫ్ ప్రోటీన్ ఈ దోశకి యాడ్ అవుతుంది. ఇలా ఆయిల్ లేకుండా ఈజీగా 20 grams ఆఫ్ ప్రోటీన్ హై ప్రోటీన్ దోశని తయారు చేసుకోవచ్చు. అండ్ దీనిపైన ఎగ్ కొంచెం కాలాక ఇప్పుడు దీనిపైన 2 చీజ్ స్లైసెస్ మనం యాడ్ చేస్తున్నాం. అండ్ ఒక్క చీజ్ స్లైస్లో ఆల్మోస్ట్ 4 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో నాన్ వెజ్ తినని వాళ్ళు లేదా ఎగ్స్ అంటే నచ్చని వాళ్ళు వాళ్ళకు ఒక గుడ్ ఆల్టర్నేటివ్, ఎగ్కి ఒక గుడ్ ఆల్టర్నేటివ్ చీజ్. ఇలా 2 చీజ్ స్లైసెస్ వీటిపైన వేసుకోవాలి.
ఇలా దోశకి ప్రోటీన్ యాడ్ చేయడం వల్ల జస్ట్ ఒక దోశ తిన్నా కూడా మీకు కంప్లీట్ సెటైటీ అంటే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఎక్స్ట్రా చట్నీలు కూడా ఏవి అవసరం ఉండవు. ఇలా చీజ్ వేసుకున్నాక కొంచెం వేడెక్కాక దీనిపైన మనం ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాం. ఇవి ఎప్పుడూ ఆప్షనలే, అంటే వీటి టేస్ట్ని పెంచి పిల్లలకి కూడా కొంచెం ఇష్టంగా తినేలాగా తయారు చేసుకోవచ్చు. ఆరిగానో తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. ఇలా హై ప్రోటీన్ దోశ జస్ట్ ఒక 5 minutesలో మనం తయారు చేసుకోవచ్చు. దీంట్లో అసలు ఆయిల్ వాడలేదు, ఉప్పు కారం ఇవేవి వాడకుండా వాటికి ఆల్టర్నేటివ్గా చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వాడడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది తినడం వల్ల ఫుల్ సెటైటీ అంటే కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక్క దోశ తిన్నా కూడా ఆల్మోస్ట్ 20 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ మనకి ఇంకా ఎక్స్ట్రా దోశ తినాలని కూడా అనిపించదు. సో ఇలా క్యాలరీ డెఫిసిట్ అంటే వెయిట్ లాస్ కోసం చూసేవాళ్ళు లేదా షుగర్ పేషెంట్స్ కోసం ఈజీగా 5 minutesలో తయారు చేసే హై ప్రోటీన్ దోశ. ఇప్పుడు ఈ హై ప్రోటీన్ దోశను మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. యాక్చువల్లీ చీజ్ వేయడం వల్ల ఆరిగానో వేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా ఈరోజు ఈ బ్రేక్ఫాస్ట్ మీరు ట్రై చేయాలి. చూసింది కదా, దోశ క్రిస్పీగా లోపల చీజ్ జుర్రుమంటుంటే తింటుంటే అస్సలు వదలబుద్ధి అయితలేదు కదా. ఎట్ల చిటికలో మన హై ప్రోటీన్ చీజ్ దోశ ఎట్లా తయారైపోయిందో చూసింది కదా. చేసుకోవడం మస్తు ఈజీ, తినడం ఇంకా ఈజీ. రుచికి రుచి, బలానికి బలం. షుగర్ ఉన్నోళ్ళైనా డైట్ చేసేటోళ్ళైనా గింత కూడా గిల్ట్ లేకుండా హ్యాపీగా తినేయొచ్చు. ఇంట్లో పిల్లలకు చేసి పెడితే ప్లేట్లకు ప్లేట్లు ఖాళీ చేసేస్తారు. లేట్ చేయకుండా ట్రై చేసుకొని మీరు తినండి మరి. ఇక మనం పటాన్చెరు రామేశ్వరం బండ గురించి నిన్న మాట్లాడుకున్నాం కదా. ఇక ఇవాళ పటాన్చెరు పొలిమేర్ల పొంటి ఒకప్పుడున్న జైన సంస్కృతి గురించి, గట్లనే ఒకప్పుడు పటాన్చెరువులో ఉన్న రోడ్ల పక్కన ఉన్న రాతి ఏనుగుల గురించి, గట్లనే వందల జైన ఆలయాల గురించి, అలాగే రామేశ్వరం బండ వ్యూ పాయింట్లో ఉన్న కుతుబ్ షాహీ మసీదు గురించి, ఈ కథల వెనుకున్న విశేషాలు ఏందో చెప్పనీకి ధీరజ్ సార్ మనతోటి రెడీగా ఉన్నారు. ఒకసారి తెలుసుకుందాం పాండ్రి. కొత్తగా పడిన వర్షాలకు వచ్చిన గడ్డిలో కూరుకుపోయిన ఈ ఏనుగులు ఏంటా అని చాలామంది ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇవి నందులు కాదు, శివలింగాలు కాదు. అందుకే చాలామందికి ఇవేంటో కూడా తెలియదు. ఈ ఏనుగులు జీన సంప్రదాయానికి ప్రతీక. పటాన్చెరు ప్రాంతంలో ఒకప్పుడు చాలా జీనాలయాలు ఉండేవి. మనకున్న ఎవిడెన్సెస్ ప్రకారం చాళుక్యుల కాలంలో సుమారుగా 800 జీనాలయాలు ఉన్నాయని బసవ పురాణం చెప్తుంది. ఆ జీనాలయాలకి ఎంట్రీ వేస్లో ఉండే రైలింగ్స్, ఇప్పుడు మనం మెట్లు ఎక్కేటప్పుడు రైలింగ్స్ ఉంటాయి కదా, అలా ఉండే రైలింగ్ స్ట్రక్చర్స్ కింద ఈ ఏనుగులు ఉండేవి. మొత్తం 800 జీనాలయాలకి సుమారుగా 1600 ఏనుగులు ఉండాలి. కానీ ప్రస్తుతానికి పటాన్చెరు చుట్టుపక్కల ప్రాంతంలో కేవలం 12 ఏనుగులే మిగిలాయి. వాటికి చాలా చారిత్రక కారణాలు ఉన్నాయి, అవి మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ ఏనుగుల ప్రత్యేకత ఏంటంటే ఈ ఏనుగుల్ని చాలా న్యాచురల్గా డిపిక్ట్ చేశారు. మామూలుగా ఏనుగులకు ఆ కాలంలో పెట్టే గంటలు, వాటి తల మీద వేసే ఆభరణాలు, వాటి మెడలో వేసే ఆభరణాలు, వాటన్నిటిని డిపిక్ట్ చేస్తూ ఈ ఏనుగులు ఉంచారు. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఆ కాలంలో ఏనుగుల్ని ఎలాగ డెకరేట్ చేసేవాళ్ళు. ఇవి యుద్ధ ఏనుగులు కాదు, ఇవి సైనికులు వాడే ఏనుగులు కాదు, ఇవి గుడి ఏనుగులు. సో చాలా బ్యూటిఫై చేసి చాలా అందంగా వీటిని డిపిక్ట్ చేస్తారు. ఇంకోటి, వీటి ముందు కూడా ఇవి గడ్డిని తింటున్నట్టు, ఇవి ఆహారాన్ని సేకరిస్తున్నట్టు డిపిక్ట్ చేస్తారు. దాన్ని ప్రాస్పెరిటీకి సింబల్గా చూసుకుంటారు. సో ఇలాగ ఈ ప్రాంతంలో ఈ రామేశ్వరం బండలోనే మనకి సుమారుగా 7 ఏనుగులు మిగిలాయి. మనకి కింద కూడా లేక్ దగ్గర 2 ఏనుగులు ఉన్నాయి.
ఈ మసీద్ ప్రాంతంలో ఉన్న స్కాటర్డ్ స్కల్ప్చర్స్లో మనకి మొత్తంగా 5 నుంచి 6 ఏనుగులు ఉన్నాయన్న అనుమానం ఉంది. 3 మాత్రం ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇంకా మనం ఫర్దర్గా వేరే ఉన్న స్కల్ప్చర్స్ని, వేరే ఉన్న స్ట్రక్చర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్దాం. ఇప్పుడు మనం రామేశ్వరం బండ వ్యూ పాయింట్లో ఉన్న కుతుబ్షాహీ మసీద్లో ఉన్నాం. ఈ మసీద్ కరెక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్ కంటే పాతది. హైదరాబాద్ని స్థాపించిన మహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళ తండ్రి గారు ఇబ్రహీం కుతుబ్ షా. ఆయన కాలం చేసేటప్పుడు ఈ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ అండ్ మిలిటరీ ప్రాంతం కింద ఉండే. ఎందుకంటే బీదర్ ఇక్కడ పక్కనే కాబట్టి, బారిద్ షాహీల నుంచి వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి గోల్కొండని ప్రొటెక్ట్ చేయడానికి పటాన్ చెరువు అన్న ప్రాంతంలో ఉన్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, సైనిక పహారాలు ఇవన్నీ నడుస్తుండే. పక్కనే ఉన్న వడక్పల్లిలో కూడా బహ్మనీల కాలంలో కట్టిన వాచ్ టవర్ ఉంది. సో ఈ మసీద్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా కట్టిన అని మనకు ఎలా తెలుస్తుందంటే, ఆ పైన ఉన్న ఛజ్జ ఉంది కదా మనకు సన్షేడ్, ఆ సన్షేడ్ కట్టే విధానం ఇబ్రహీం కుతుబ్ షా కాలంలోనే ఉంది, తర్వాత అడాప్ట్ అయింది. సో ఆర్కిటెక్చరల్లీ మనం ఈ ప్రాంతంలో ఇది ఇలా కట్టారని తెలుసుకోవచ్చు. ఇది మోస్ట్లీ అమీన్ ఖాన్ అనే ఒక సైనికాధికారి టైంలో కట్టిండొచ్చు. ఆయన సమాధి ఇంకా మనకి పటాన్ చెరువు ప్రాంతంలో ఇంకా ఉంది. మెయిన్ రోడ్లో వెళ్తుంటే రైట్ సైడ్ పెద్ద డోమ్ లాగా కనిపిస్తుంది. అమీన్ ఖానే అమీన్పూర్ పేరుకి కారణమయ్యాడు. ఆయన ఇచ్చిన దాన శాసనంలో ఆయన ఇచ్చిన బ్రాహ్మణులకు ఇచ్చే దానం. సో బ్రాహ్మణులకు ఒక ప్రాంతాన్ని దానం ఇస్తే దాన్ని అగ్రహారం అంటారు. సో అమీన్ ఖాన్ తన ప్రాంతంలో ఉన్న బ్రాహ్మణులకు ఇచ్చిన అగ్రహారమే ప్రస్తుతం మనం చూసే అమీన్పూర్ లేక్ ప్రాంతం. సో అమీన్ ఖాన్ తెలుగుకి చేసిన సేవ అవన్నీ మనం తర్వాత పటాన్ చెరువు ప్రాంతం గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాంతంలో ఉన్న అతి కొద్ది కుతుబ్షాహీ మసీదులో ఇదొకటి. దీన్ని ఇంకా గమనిద్దాం మనం. మనకి ఇప్పుడు ఈ ఆర్చ్ పైన ఏదైతే మనం చూస్తున్నామో అది గచ్చి అనే మెటీరియల్తో తయారు చేసిన ఆభరణం లాంటి డిజైన్. అది గచ్చి ఏదైతే ఉందో మన పాత ఇళ్ళకి, పాత కట్టడాలకి వాడే ఒకప్పటి సిమెంట్, అది లైమ్తో తయారు చేస్తారు, అంటే సున్నపురాయితో తయారు చేస్తారు. ఈ గచ్చితోనే చార్మినార్ని కూడా కట్టారని మనం తెలుసుకోవచ్చు. చూస్తుంది కదా, మన జైన సంస్కృతి గురించి, ఏనుగుల గురించి, కుతుబ్ షాహీ మసీద్ గురించి ధీరజ్ సార్ చాలా చక్కగా వివరించింది కదా. ఇంత గొప్ప చరిత్ర ఉన్న మన తెలంగాణ గురించి మన ముందు తరాలోళ్ళకి చెప్పడం మన బాధ్యత కదా. ఇంకా గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారం అయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, మరి వీటిని కూడా యాదించుకోవాలి కదా. వాటి గురించి చెప్తాం, చూడండి. ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా ఎస్కేప్ రూమ్ సినిమా, మధ్యాహ్నం 12 గంటలకు మీ ముందుకు రానుంది ఫుల్ ఆన్ ఎనర్జీతో సాగిపోయే మన లేడీస్ స్పెషల్ మస్త్ మజా కార్యక్రమం. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తనిఖీల బండి దర్శకత్వంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మి ప్రధాన తారాగణంగా నటించిన మిథునం సినిమా మీకోసం. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హరివిల్లు సింగిడి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మంచి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడే యోగా గురించి వివరిస్తారు. రాత్రి 8 గంటలకు మంచి కామెడీ సీన్స్ తో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్వించే ప్రత్యేక కార్యక్రమం నవ్వు నవ్వించు. రాత్రి 8:30 సైబర్ క్రైమ్స్ కార్యక్రమం. ఈ రోజు రాత్రి 9:30 సిఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన ప్రముఖ పౌరాణిక భక్తిరస చిత్రం. ఈ సినిమాలో జమున యశోదాగా, బేబీ శ్రీదేవి శ్రీకృష్ణుడిగా మరియు ఎస్వి రంగారావు కంసుడిగా ప్రధాన పాత్రలు పోషించిన
యశోద కృష్ణ సినిమా మీకోసం. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారం అయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30 రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం, రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చటలో తెలుసుకుందాం. ఇవాళ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను. లావుగన వాని కంటే బుద్ధిమంతుడు బలవంతుడు ఈ వాక్యం నేటి సమాజంలో దేనికి వర్తిస్తుంది? ఆప్షన్స్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఆప్షన్ ఏ సాంకేతికత మరియు వ్యూహ చతురత, ఆప్షన్ బి చదువుకున్న వారందరూ బలహీనులు, ఆప్షన్ సి శరీరం లావుగా ఉంటే పనులు చేయలేరు, ఆప్షన్ డి జిమ్ వెళ్ళి కండలు పెంచడం వల్ల ప్రయోజనం లేదు. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అయితే నేను చెప్పేస్తున్నాను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సాంకేతికత మరియు వ్యూహ చతురత. ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మా మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి సంబంధించి మీరేమైనా మాకు సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి తెలుసు కదా, programs@yadagiri@gmail.com. గిట్లనే రేపు మళ్ళీ పొద్దుగాల వచ్చే మార్నింగ్ ముచ్చట్లో కలుద్దాం. అప్పటి వరకు పైలం మరి, నమస్తే.